బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ అని చేస్తుంటారు. కానీ ఒక్కసారి ఇలా పులుసు పెట్టి చూడండి బెండకాయని. చాలా చాలా టేస్టీగా, అసలు అంత బాగుంటుంది, అంత టేస్టీగా, అంత కమ్మగా. హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతో రైస్కైనా రోటీస్కైనా చాలా చాలా బాగుంటుంది ఈ బెండకాయ పులుసు అనేది. ఇలా బెండకాయని బంక లేకుండా, జిగురు లేకుండా ఇలా బెండకాయ పులుసుని టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఈ బెండకాయ పులుసు చేయనిక ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ చింతపండుని చూపిస్తున్నంత చింతపండుని నానబెట్టాను. ఈ చింతపండు వచ్చేసి 1/2 కేజీ బెండకాయలకి సరిపడా తీసుకున్నాను. బెండకాయలని నీట్గా కడిగేసి తడి లేకుండా తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ మాత్రం సైజు కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్లో ఈ బెండకాయలని ఎక్కువ మాడకుండగా 50% 60% మాత్రం ఈ ఆయిల్లోనే ఎక్కువ హై మంట పెట్టకుండా, మరీ లో మంట పెట్టకుండా ఈ మీడియం మంటలోనే ఈ బెండకాయలు అనేది ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనకి 50-60% ఈ బెండకాయ ఫ్రై అనేది ఇలా ఈ మాత్రం మగ్గిపోయిందంటే, చాలామంది బెండకాయ చేయడం కష్టం అనుకుంటారు, బంక జిగురు ఉంటుంది కాబట్టి. అలా కాకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేంపేసుకున్నారంటే మాత్రం బంక కానీ జిగురు కానీ అస్సలు ఉండదు. అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి జీలకర్ర ఆవాలు, అలాగే కాస్తంత ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నా. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా, పచ్చి కరివేపాకుని ఇందులో వేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం 1 నిమిషం పాటు వీటిని వేంపుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు, వేంపితే చాలు. అలాగే ఒక 4 టమాటా పళ్ళని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటా పళ్ళు అనేది తోలు ఊడి కొంచెం ఈ మాత్రం మగ్గిందంటే సరిపోతుంది. టమాటో ముక్కలు ఈ మాత్రం మగ్గిన తర్వాతకి ఒకసారి ఇలా కలిపేసుకొని రుచికి సరిపడా ఒకటేసారి ఇక్కడ సాల్ట్ వేసేస్తున్న, రాక్ సాల్ట్. అలాగే ఇందులోకి ఒక స్పూన్ అంతా పసుపు, సరిపడా కారము, అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడరు, డ్రై చేసి పెట్టేసుకున్న కోకోనట్ పౌడర్ అంటే కొబ్బరి పౌడర్ కూడా ఇందులో వేసి ఒక్కసారి 1 నిమిషం పాటు మీడియం మంట మీద ఈ మసాలా కొంచెం మగ్గేంత వరకు ఆయిల్లో 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులో నుంచి పిప్పి అనేది తీసేసి ఇలా ఇంతమైన గుజ్జు వచ్చేసింది. ఇంతమైన పోసేసుకున్న తర్వాతకి ఒక 2 కప్పుల వాటర్ పోసేసుకోవాలి. మనకి గ్రేవీకి ఎంత కావాలో అంతమైన వాటర్ పోసేసుకొని ఈ వాటర్ పోసిన తర్వాతకి ఇలా ఉడుకుతున్నప్పుడు ఏంపి పెట్టేసుకున్న బెండకాయలు అనేది వేసేసుకోవాలి. వెంటనే ఉడుకు వచ్చిన వెంటనే ఈ బెండకాయలు వేసేసుకొని చూపిస్తున్న విధంగా ఎక్కువ కలపకుండా ఈ మాత్రం జస్ట్ అని మూత పెట్టి 1-2 నిమిషాలు మీడియం మంట మీద ఉడికిచ్చేసుకున్న తర్వాతకి చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించినామంటే మనకి బెండకాయ పులుసు అనేది చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఎవరైనా కొత్తగా వంట చేసే వాళ్ళైతే మాత్రము ఒక్కసారి చూస్తే అస్సలు రాదండి. మనము ఏదైనా సరే ఒక వంట సెలెక్షన్ చేసుకొని దానికి తగ్గ పదార్థాలల్లా తెచ్చుకొని ఒక్కసారి చేసే ముందర చేస్తామనంగా ఆ వీడియో అనేది ఒకసారి మళ్ళీ చూసి చేశారంటే మాత్రం కరెక్ట్గా వస్తుంది. నా వీడియోస్ అనే కాదు, ఎవరి వీడియోస్ అయినా సరే చేసే రోజు ఆ వీడియో చూసి చేశారంటే కరెక్ట్గా వస్తుందండి. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి.